మాట్లాడే వస్తువు ఇంతకు ముందు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. ఏమిటి అని అనుకుంటున్నారు కదా, అసలు మీరు గెస్ చేయకండి, అసలు ట్రై కూడా చేయకండి, చూడండి అంతే. లెట్స్ వెల్కమ్ అద్రే అభి అండ్ హిస్ టీమ్. ఏంటవి తెలుగున్నాయంటే కమాన్ చెయ్యి ఏదో ఒకటి. మనిషి రాన్ రాన్ రాజగుర్రం గాడిదైందన్నాడు, కానీ వాడి తెలివి కూడా అలాగే తగ్గుతూ పోతుందండి. ఒకప్పుడు ప్రకృతి కో అని పిలిస్తే హ్యాపీగా చెరువు గట్టుకో చెట్టు చాటుకో వెళ్ళి ఆక్సిజన్ పీలుస్తూ కార్బన్ డైఆక్సైడ్ వదిలేవాడు. కానీ తర్వాత ఒక రైలు పట్టాల పక్కన పురివిప్పిన నెమల్లా కూర్చొని నిప్రవలేస్తూ మొదలుపెట్టాడు. తర్వాత ఒక 4 రూమ్లో వచ్చి ఇలా బంధించేసి వాడి గోబర్ గ్యాస్ తో మా కంపు నింపేస్తున్నాడండి. తట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కడికి ఒక టెన్షన్ ఉంటుందండి. ఒకడికి ఉల్లిపాయ ధర పెరిగిందని టెన్షన్, ఇంకొకడికేమో ఎలక్షన్స్ ఎలా గెలవాలని టెన్షన్. కానీ నాకు ఎప్పుడెప్పుడు మనిషి లేస్తాడా, ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తాడా అని టెన్షన్ అండి. వామ్మో వీడు వస్తున్నాడు, చేతిలో ఇంగ్లీష్ పేపర్ పట్టుకొని వస్తున్నాడంటే ఓ 1-2 గంటలో కూర్చుందామని ఫిక్స్ అయినట్టున్నాడు దరిద్రుడు. ఏంటి రావట్లేదు, ఏంటి రావట్లేదు? ఓ ఓ పాట అందుకుంటే అదే వస్తుంది. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. రామచిలుక పిలవడం ఏంట్రా? కాకి గొంతేసుకొని కావు కావంటే రాదురా. ఈ రోజు అది రాదు. లాభంలే, దీనికి ఫైనల్ టచ్ ఇయ్యాల్సిందే. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా, చావో రేవు తేలాలి ఇప్పుడే. రా రా రా. సిగ్నల్ వచ్చింది. అమ్మో ఇన్నాళ్ళ గుర్తొచ్చానా, ఎన్నాళ్ళని దాగుంటావే లోనా. వస్తానంటే దాదా వచ్చే 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 నేను వద్దంటానా. వీడికి నేను కాదు, మా అన్న సెల్ ఫోనే కరెక్ట్. నీ మీద పగ తీర్చుకుంటాను రా, తీర్చుకుంటాను. హలో డార్లింగ్, ఎక్కడన్నా? ఏంటి సౌండ్ వస్తుందా? కిచెన్ లో ఉన్నాను, ఒక్క నిమిషం బయటకు వస్తున్నా. చెప్పు. ఏం లేదు, ఈరోజు ఇంట్లో అమ్మ నాన్న ఊరికెళ్ళారు, నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి. బ్లూటూత్ వచ్చిన తర్వాత నన్ను పట్టుకోవడమే మానేసావు కదా, చెప్తాను. కనెక్షన్ కట్ చేసుకుంటే సెట్ అయిపోతావు. హలో హలో హలో. ఈ బ్లూటూత్ వచ్చిన కానీ ఈ సిగ్నల్స్ తో ఇదే ప్రాబ్లం అండి. అయినా పాప వస్తుంది కదా కొంచెం. ఓకే, కనెక్షన్ కట్ చేయడంలో నాకు నేనే సాటి. టింగ్ టింగ్. ఓహో ఎవరు? వీడి గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్టుంది. టింగ్ టింగ్. హే పల్లవి, ప్రణయ్ పల్లవి, ప్రణయ్ పల్లవి, ప్రణయ్ పల్లవి, ప్రణయ్. ఏంటమ్మా ఇంత ప్లెయిన్ గా ఉంది వాతావరణం? ఏదైనా కొంచెం మంచి మూడు ఉండే సాంగ్ ఏదైనా పెట్టరాదు? రొమాంటిక్ సాంగ్ ఉండి పెడతాను. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా, కౌగిలినే ఇస్తున్నా, కానుకనే తెస్తున్నా, కాటేస్తావా నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే. చిచ్చి ఇదేంటి? నేను ఎంతో మూడ్ లో ఉంటే చెల్లెమ్మ రుణం తీసుకుంటా అంటున్నావు. ఇదంతా ఈ ఫోన్ వల్లే. ఉండు దీన్ని. ఒరే దరిద్రపు మనుషులారా, మీ కోపం వస్తే సెల్ ఫోన్ల బాగలు కొడతారేంట్రా? ఒక్కవేళ సెల్ ఫోన్ గాని కోపం వస్తే ఏం జరుగుతుందో మీకు చూపిస్తా. నాగరా ఉండు, మీ బాస్ గాడికి ఫోన్ చేస్తా. టింగ్ టాంగ్ టింగ్ 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 టాంగ్ టింగ్ టింగ్ టింగ్. ఏం ప్రణయ్ ఏంటి ఫోన్ చేసావు? నా ఇష్టం బే, నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తా. ఏం పీకుతావు పీక్కో బే. నిన్ను బాసును మాట్లాడుతా ఉన్నా, మర్యాదగా మాట్లాడు. బాస్ ఏంటి బే, పెళ్ళానికి భయపడే నీకు నేను భయపడమేంట్రా సన్నాసి ఎదవా. ఫస్ట్ ఆ పొట్ట పళ్ళు తగ్గించుకోరా సన్నాసి. ఎక్కువ తక్కువగా మాట్లాడుతున్నావు, నిన్ను డిస్మిస్ చేసి పారేస్తా. నీలాంటి 100 జాబులు నా కాలు కింద తీసుకొని తొక్కి పడేస్తారా ఎదవా పెడగొరా. సార్ 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 నా ఉద్యోగం సార్. అయ్యో నీ ఉద్యోగం పోయిందా? అంటే ఇక ప్యాకెట్ మనీ లేదు, బయట బజార్కి వెళ్ళి ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదన్నమాట. నీలాంటి కట్టుకుంటే నాకు మిగిలేది ఇదే, ఇంతకు మించి ఏమి ఉండదు. ఒక్క నిమిషం పోబే. పల్లవి పల్లవి అది కాదే, ఒక మాట నా మాట వినవే. పోరా పల్లవి ఏ పల్లవి నాగబాబు, పల్లవి. వేర్ ఆర్ యు మ్యాన్? ఏ నేను పక్కనే ఉన్నాను, జస్ట్ 5 minutes దగ్గరికి వచ్చేస్తాను.
ఓకేనా? పల్లవి నేను చెప్పేది నువ్వే. ఏంటో నువ్వు చెప్పేది, వచ్చేస్తున్నా రెడీగా ఉండు. దీనికి అంతటికి కారణం ఈ ఫోనే కదా. దీన్ని నువ్వు ఇంకా మారలేదారా? 100. హలో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అమ్మ బాబాయ్. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా. నాగబాబు సార్ బట్ ఎప్పుడైతే సెల్ ఫోన్ కి స్విచ్ అయిందో స్కిట్ అక్కడి నుంచి బాగుంది. అక్కడే ఉండిపోతామని భయపెట్టాను అవి. జోక్ చెప్పమన్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలండి. బాధ ఎప్పుడూ పక్కనే ఉంటుంది కానీ సంతోషం వస్తూ పోతూ ఉంటుంది. రోజా గారు, నో వాంట్ టు ట్రైయా? సార్ మీరు ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? పెయిన్ ఆల్వేస్ సైడ్, హ్యాపీనెస్ కమ్ అండ్ గో. ఓ సో స్వీట్ ఆఫ్ యూ ఇంగ్లీష్ డిక్షనరీ. యూ కమ్ హియర్ నా. ఏ ఆజా అన్నా కబూతర్. ఆ టెన్షన్ చూడండి, వీడు ఇప్పుడు ఏమడుగుతాడని ఆల్రెడీ అడిగేశా. సేమ్ థింగ్. బాధ ఎప్పుడూ పక్కనే ఉంటుంది, సంతోషం వస్తూ పోతుంటుంది. ఇంగ్లీష్ మే ట్రాన్స్లేట్ కర్కో. pain is always in the side. అయ్యో దెన్ Happiness comes and goes, sir. చెప్పినట్టే. ఇట్స్ నాట్ ద కాటర్వెల్లి. ద రైట్ ఆన్సర్ ఈస్ వైఫ్ ఆల్వేస్ నియర్. వైఫ్ సిస్టర్ కమ్స్ గోసు. Who's the wife? Who's the sister? యు ఆర్ మై వైఫ్ సిస్టర్. కట్టెలు కొట్టుకునేవాడు నది పక్కన కూర్చొని కట్టెలు కొడుతుంటే ఒక గొడ్డలి నదిలో పడిపోయింది. అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో నా గొడ్డలి పడిపోయింది, ఓ దేవుడా నా గొడ్డలి పడిపోయింది అని ఏడుస్తుంటే గంగాదేవి బయటికి వచ్చి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు అంది. నా గొడ్డలి పడిపోయింది తల్లి, నా గొడ్డలి పడిపోయింది, ఇదిగో ఈ బంగారు గొడ్డలి నీదేనా అని అడిగింది. లేదు తల్లి నా గొడ్డలి కాదు, ఇది నా గొడ్డలి కానే కాదు. సరే ఈ వెండి గొడ్డలి నీదేనా? అయ్యో ఈ గొడ్డలి కూడా కాదు నాది అని ఇనుప గొడ్డలి చూపెట్టింది. ఇదే తల్లి నా గొడ్డలి, ఇదే తల్లి అని. భక్త నీ నిజాయితీకి మెచ్చా అని ఈ 3 గొడ్డలు ఇచ్చేసింది. ఇది పట్టుకెళ్లి భార్యకి చూపెట్టి, ఏమే ఇలా జరిగింది అంటే, ఈ 3 గొడ్డలతో వస్తావానే, 30-40 గొడ్డలతో తేవాలి, ఇక పా నువ్వు తీసుకొస్తాపా అని తీసుకోపోయి ఆమె గొడ్డలు అయిపోయి నదిలో పడిపోయింది. అప్పుడు సేమ్ మళ్ళీ భార్య పడిపోయిందని, అయ్యో నా భార్య పడిపోయింది, ఓ అయ్యో నా భార్య పడిపోయింది అని గంగాదేవి, భక్త ఎందుకు ఏడుస్తున్నావు అని, నా భార్య పడిపోయింది అన్నది. అప్పుడు వెంటనే గంగాదేవికి మన రశ్మిని చూపెట్టింది, ఈమెనా నీ భార్య అన్నది. అయ్యో దేవుడా ఈమెనా భార్య. ఏమయ్యా భక్త, గొడ్డలి కాడనేమో నిజాయితీగా ఉన్నావు, మరి రశ్మి దగ్గర ఎందుకయ్యా కకృతి పడ్డావు అన్నది. లేదు ఇప్పుడు మీరు రశ్మిని చూపెడతారు, అప్పుడు నా భార్య కాదు అంట. అప్పుడు అనసూర్యను చూపెడతారు, అప్పుడు నా భార్య కాదు అంట. అప్పుడు నా భార్యను చూపెడితే అవును అంట. ఈ 3 పట్టుకోబో అంటావు. ఉన్న ఒక్క భార్యతోనే తట్టుకుంటలేను, ఈ 2 ఎట్లా తట్టుకోవాలి దేవుడా అని. ముగ్గురు ఆడవాళ్ళు మంచినీళ్ళు ట్యాప్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళ భర్త గొప్పదని ఒకళ్ళు చెప్పుకుంటుంటారు. ఫస్ట్ ఆవిడ ఉంటుంది, ఏముంటో అక్కయ్య గారు మీ అన్నయ్య గారు తలుచుకుంటే ఒకేసారి 50-20 మంది లేచిపోతారు. మా అన్నయ్య గారు ఏం చేస్తారండి, ఆర్టీసీ బస్ డ్రైవర్ అమ్మా. రెండోడు వచ్చండి, ఏముండే వదిన గారు మీ బావగారు తలుచుకుంటే ఒకేసారి 5-6 వేల మంది లేచిపోతారు. మా బావగారు ఏం చేస్తారండి, రైలు ఇంజన్ డ్రైవర్ అమ్మా. మూడేవాడు ముసలావిడ అండి, ఆవిడ వచ్చి అంటుందన్నమాట, ఊరుకో అంటే పిచ్చి మొద్దల్లారా, మీ తాతగారు తలుచుకుంటే ఒకేసారి 5-6 లక్షల మంది లేచిపోతారు. మా తాతగారు ఏం చేస్తారు బామ్మగారండి, దూరదర్శన్లో దేశభక్తి గీతాలు పాడుతూ ఉంటాడమ్మా. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.